ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ ప్రభు పేరట నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ప్రతి సంవత్సరం నేను డిసెంబర్ మాసంలో జనవరి మాసంలో మీ దగ్గరికి వస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. మరి ఈ సంవత్సరం కూడా రావడానికి ప్రభు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాను, మీకు గుర్తుందో లేదో కానీ వచ్చినప్పుడల్లా దేవుడు ఇక్కడ ఒక విశాలమైన మందిరాన్ని ఇవ్వాలి, మనం పెద్ద మందిరం కట్టాలి అని వచ్చినప్పుడంతా చెప్తూ ఉంటాను. ఈసారి వచ్చేసరికి మందిరం అయిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓపెనింగ్ కాకమునిపే మరి ఫుల్ అయిపోతున్నారు. మరి ఇంకా ఓపెనింగ్ సంగతి ఏంటో ఆలోచించాలి. ఇంకా ప్రారంభోత్సవం కూడా అవ్వలేదు, పని కూడా పూర్తి కాలేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ లోపల చర్చి ఫుల్ అయిపోతుంది. అదేంటో మనం పెంచుతుంటే దేవుడు నింపుతూ ఉంటాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. జీవితంలో కూడా అలాగే విశ్వసించండి. ప్రైజ్ ది లార్డ్. మీరు విశ్వాసాన్ని పెంచుతూ ఉండండి, దేవుడు ఆశీర్వాదాన్ని నింపుతూ ఉంటాడు అంతే. సంవత్సరానికి విశ్వాసం పెరుగుతూ ఉండాలి. విశ్వాస యొక్క సరిహద్దులు విశాలపరచబడుతుండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం కూడా మనకు దేవుడు సమృద్ధికి దయచేస్తాడు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఎవరో చెప్పడం కూడా నేను విన్నాను, మనం దేన్ని వెతుకుతుంటామో అది మనల్ని వెతుకుతుంటుందంట. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అదే మీరు ఏమైతే విత్తుతారో దాన్నే కోసుకుంటాం. అంటే దాని అర్థం మనం ఏమి చేయాలని వెతుకుతూ ఉంటామో అదే మనకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను కారు దోలాలి అనుకుంటూ ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా కారు వస్తుంది. ఆమేన్. నేను కారు డ్రైవ్ చేయాలని అనుకుంటూ ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా కారు డ్రైవింగ్ చేసే అవకాశం వస్తుంది. కానీ అడిగేటప్పుడు జాగ్రత్త అడగాలి, ప్రభువా నేను కారు డ్రైవర్గా కాకుండా కారు ఓనర్గా తోలాలని అనుకుంటే అప్పుడు ఓనర్గా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. లేదు నేను డ్రైవర్గా ఉండాలనుకుంటే నువ్వు మనం ఏం వెతుకుతామో అదే మనల్ని వెతుకుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మంచి కార్యాలను వెతుకుతుంటే ఆ మంచి కార్యాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దుష్టత్వాన్ని వెతుకుతుంటే దుష్టత్వం ఎదురుగా వస్తుంది. ఆరోగ్యాన్ని వెతుకుతుంటే ఆరోగ్యం నిన్ను వెతుకుతూ ఉంటుంది. అనారోగ్యాన్ని వెతుకుతున్నాం అనుకో, ఏంటండి ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టు కొంతమంది బాగానే ఉంటారు. నాకు ఏదో బాగున్నట్టు లేదు పాస్టర్ గారు అంటుంటారు. బాగానే ఉంటారు, కుంభాలు తింటుంటారు. ఏంటండి కుంభాలు తిని తుంబాల్లాగా ఉంటారు. కానీ నాకు ఏదో బాగలేట అనుకుంటే బాగలేకుండా ఆ అనారోగ్యమే మిమ్మల్ని వెతుకుతుంటుంది. ఆరోగ్యాన్ని మనం వెతికినప్పుడు ఆరోగ్యం మనల్ని వెతుకుతుంది. సో పట్టుదలతో ప్రార్థన చేశారు. ఇమానుయేల్ కూడా చాలా ప్రయాసపడ్డాడు. ఎన్నిసార్లు అడిగి ఉంటాడు, ఎన్నిసార్లు ప్రయాసపడి ఉంటాడు. సంవత్సరాల తరబడి ఇక్కడ చర్చి నిర్మాణం జరగాలని చాలా ప్రయాసపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ స్థలం కొనేసాము. అండ్ నాకు తెలిసినంతవరకు పిడుగురాళ్ళు మనంతా స్థలాలు ఎవరికి లేదేమో, ఏ చర్చి వాళ్ళకు ఉండదు. ఇక్కడ స్థలం కొన్నాము, అక్కడ స్థలం కొన్నాము, అక్కడ ఒక 2 ఎకరాలు కొన్నాము, అక్కడ ఒక 2 ఎకరాలు కొన్నాం. పిడుగురాళ్ళంతా మనకు స్థలమే. ప్రైజ్ ది లార్డ్. మనని ఎవరైనా అనుకుంటే పేదోళ్ళు అంటారా చెప్పండి? మధ్యతరగతి కుటుంబాన్ని మనం అసలు చూడడానికి మనం అట్లా సాధారణంగా కనబడుతున్నారు కానండి, ఎకరాలకు మీరు వారసులు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. మొత్తం మీద మరి ఇప్పటివరకు ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఇది చాలదు, ఇంకొంచెం పాస్టర్ గారితో మాట్లాడుతున్నా, ముందు కూడా కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. ఇది ఆరంభం మాత్రమే. ఫ్యూచర్లో మనకి ఇక్కడ పక్కన పెద్ద విశాలమైన 2 ఎకరాల పాస్టర్ గారు 1.5 ఎకరాలు పక్కన ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. రాబోయే కాలంలో అక్కడ ఇంకా విశాలమైన 1 ఎకరానికి లేకపోతే 1.5 ఎకరానికి ఒక పెద్ద మందిరం కట్టాలి మనం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఈ పరిచర్య ఆగదు. ఎందుకంటే ఇది ప్రయాసంతో కట్టుకున్న సేవ. ఇది కన్నీళ్లతో వేసిన పునాది, ప్రార్థనతో వేసిన పునాది. సేవకుల శ్రమ, సేవకుల కన్నీళ్ళు, సేవకుల చెమట, సేవకుల కష్టార్జితం, దేవుని ప్రజల కష్టమంతా ఇక్కడ ఉంది, ఈ స్థలంలో ఉంది.
ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఈ స్థలాన్ని ఇలా మహిమపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. పెద్ద కన్వీనియంట్ ఏం లేదు ఈ ప్లేస్ మనకు. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా అందరూ ఆ పట్టాలు దాటుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతికూలంగా ఉన్నా కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఈ స్థలంలో ఉందని నేను నమ్ముచున్నాను. రాబోయే కాలంలో దేవుడు మరింత మహిమకరంగా సమస్తాన్ని దేవుడు జరిగించునుగాక. అండ్ ఇంకొక విషయం కూడా, గుడారాల పండుగ కోసం మీ అందరిని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ కుటుంబాలుగా రావాలి. నేను రాయలసీమకి వెళ్ళినప్పుడంతా చెప్తుంటాను, రాయలసీమ ప్రజలు వస్తే సందడిగా ఉంటుందని. రాయలసీమ ప్రజలకు నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను, రాయలసీమే కాదండి, మన ఈ పల్నాడు ప్రాంతం శ్రమపడే మనస్సుని ఆయుధంగా ధరించుకొని కొందరు మీటింగ్లో సరదాగా తిరుగుతూ ఉంటే, వేదిక మీద కొంతమంది సరదాగా తిరుగుతూ ఉంటారేమో కానీ వేదిక క్రింద, వంటశాలలో, పనులున్న చోట నడుము కట్టుకొని బహుగా శ్రమపడే మనస్సుని ఆయుధంగా ధరించుకున్న వాళ్ళు ఈ పల్నాడు పరిసర ప్రాంతంలో ఉన్న విశ్వాసులు. హల్లెలూయా. మీకున్న విశేషం ఏమి చెప్పనండి. కొంతమంది పని చెప్తే బాధపడతారు. మీరెవరు తెలుసండి, పని చెప్పకపోతే బాధపడతారు. ఎవరికైనా పని చెప్తే అమ్మో నాకే చెప్తాడు ఏంటని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. నేనే దొరికానా, పొద్దాక నన్నే పిలుస్తారేంటి అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మాకెందుకు చెప్పలేదు, మమ్మల్ని ఎందుకు రానిలేదని హక్కుతో అడిగి ప్రయాసపడగలిగిన మనస్సు మీది. సో మీ మంచి మనస్సును బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. తప్పనిసరి మీరు అందరూ కుటుంబాలుగా సెలవులు పెట్టేసుకోండి. సెలవులు అంటే మన పెద్ద కలెక్టర్లు ఎవరు లేరు అనుకోండి, మనందరూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళమే, నాతో కలుపుకొని. సో చిన్న ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, అవన్నీ కూడా ఒక 4 రోజులు సెలవులు పెట్టేసి 4 రోజులు చక్కగా మీరందరూ తప్పనిసరి వచ్చి పాలిభాగస్తులై ఉండి, అన్న మేమేం చేయాలి, మా బాధ్యత ఏమైనా ఉందా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి చెప్పండి, ఏమని ఎవరైనా పరిచర్య చేయాలనుకునే వాళ్ళు ఒక టీం ఫామ్ చేసి మనం ఎక్కడైనా పరిచర్య అప్పచెప్దాం. చక్కగా పాస్టర్ గారిని కలిసి సంప్రదించి పరిచర్యలో మేము ఈ బాధ్యతను మేము చేస్తాం. పాస్టర్ గారికి నేను చెప్తాను, ఆ ప్రకారంగా మీ పూర్తి సహకారాన్ని అందించాలి. గుడారాల పండుగ మనది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏ జిల్లాలో జరుగుతుంది చెప్పండి, అది పల్నాడు జిల్లాలో జరుగుతుంది. కాబట్టి మనది బాధ్యత తీసుకొని మీరందరూ సహకరించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. దేవుడు అందరికీ మంచి ఎనర్జీ, పిడుగురాళ్ళ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హెల్దీగాను అండ్ బలంగాను ఉంటారు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. మీ కష్టార్జితాన్ని లేకపోతే మీ ఎనర్జీని, మీ శక్తిని దేవుని సేవలో ఖర్చు పెట్టండి, సహకారాన్ని అందించండి, సమాధానంగా సాగిపోదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఏంటి ఇది లైవానా? లైవ్కి ఏం వద్దులేనన్న, నేను ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మనసు విప్పి మాట్లాడాలనుకుంటాను. నా ముందు అటువంటి ఫోన్లు పెట్టేస్తే నేను అది చూసి చెప్పాల్సి ఉంటుంది. ఏమనుకోవద్దు నాన్న, ఎందుకంటే నేను లైవ్లో మాట్లాడి లైవ్ కాదు కదా, రికార్డ్ అయితే ఓకే, ఇబ్బంది లేదు. ప్రైజ్ ది లార్డ్. నాకు మనసు విప్పి మాట్లాడాలని ఉంటుంది మీ దగ్గరికి వస్తే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ అంటే ఇక ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉంటారు. అందరికీ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది లైవ్లో మాట్లాడేటప్పుడు ఎందుకు ఆలోచించి అందరికీ అన్నీ మన ఇంటి విషయాలు రోడ్లో నిలబడి ఇదిగో మా పెద్దమ్మాయికి పెళ్లి చేయబోతున్నావు అని వీధిలో మనం చెప్పం. ఏదైనా విషయాలు ఉంటే మన ఇంట్లో మాట్లాడుకునే విషయాలు ఉంటాయి. లైవ్ అంటే ఇక అందరూ వింటూ ఉంటారు కాబట్టి దాని గురించి. ఓకే, ఒక పాట పాడదామా? ఒక పాట పాడదాం. చాలా హాయిగా ఉంది, మంచి గాలి వస్తుంది, మంచి వెలుతురు ఉంది. ఇంతకుముందు పెద్ద గాలి వచ్చేది కాదు, అంత క్లోజ్డ్గా ఉండేది, గాలి వచ్చేది కాదు, వెలుతురు ఉండేది కాదు. మీరు పాపం పౌడర్ వేసుకొచ్చినా నల్లగానే కనబడేవాళ్ళు. అప్పట్లో పౌడర్ వేసినా కూడా నల్లగానే కనబడేవాళ్ళు. పౌడర్ వేస్ట్ అయిపోయేది అనవసరంగా. ఇప్పుడు పౌడర్తో పని లేదు, వెలుతురు మీ ముఖం మీద పడి ప్రకాశిస్తూ ఉంది, మంచి గాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పట్లో గాలి రాక ఇక్కడున్న గాలి ఇక్కడిక్కడే తిరిగి
ఈ చెమట కంపు ఇక్కడిక్కడే తిరిగి వీళ్ళ చెమట వాళ్ళు పీల్చుకొని వాళ్ళ చెమట వీళ్ళు పీల్చుకొని పోయేటప్పుడు నీరసంగా పోయేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేదు. మంచి గాలి, వెలుతురు, చాలా హాయిగా ఉంది. ప్రైజ్ అలాడ్. చాలా సంతోషం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. కొత్త పాట పాడదామా? కొత్త పాట పాడదామా? ఓకే. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతిని జయధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన. నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన. నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల నడిపితి జయధ్వజముతో. అందరూ లేచి నిలబడండి. గ్లోరీ. శోధనలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు ఎనలేని ప్రేమను నీకే నా ఆరాధన. నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయా దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల నడిపితి జయధ్వజముతో.
నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ఆరాధన 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 ఆరాధన. స్తుతి కీర్తన కీర్తన స్తుతి కీర్తన కీర్తన స్తుతి కీర్తన కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. రెండు చేతులు నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపిని నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. చేతులతో అందరూ చేతులతో నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన.
నిత్యం నీకేనా ఆరాధన, నీవే నీవేనా స్తుతికి నా స్తుతి కీర్తన, స్తుతి కీర్తన. శబర బల కతురాల బల 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 నీవే నీవేనా స్తుతి కీర్తన ఆరాధన శబరబల కతురాల బలబల బాబా బాబా బా శబరబల కతురాల దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నేను నమ్ము నీ చనుల అందరూ నడిపితివి. ఓ దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నేను నమ్ము నీ చనుల నిత్యం నీకే పాడదాం. నీవే నీవే ఓ నిత్యం నీకేనా ఆరాధన, నీవే నీవేనా నిత్యం నీకేనా స్తుతి కీర్తన, స్తుతి కీర్తన, స్తుతి కీర్తన. ఓ శబర బల కతురాల బల బల కతురాల బాబా బాబా బా శబర బల దయగల తండ్రి, మీ కార్యాల కొరకు స్తోత్రం. కూడి వచ్చిన వారిని మీ కృపా వాక్యానికి అప్పగిస్తున్నాం. కూడి వచ్చిన వారందరితో మాట్లాడి మహిమను పొందండి. నీ ప్రజల మీద ఈ మధ్యాహ్నం మీ మహిమ దిగి వచ్చునుగాక, నీ మహిమ బయలుపరచబడునుగాక, నీ ప్రభావం ఒక్కొక్కరిని కమ్ముకొనుగాక. శబారాబాల కథురాల బరబల కథురాల బరబల ఘనకార్యాలు చేయండి, ఘనులుగా మార్చండి, ఘనత నిమిత్తమైన పాత్రలుగా మార్చండి. మహిమను పొందుకోండి. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చోవాలి అందరూ, దయచేసి అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూర్చోవాలి, వాక్యం మీద దృష్టిని ఉంచాలి. మీ కన్ను అటు ఇటు, మీ తలకాయ అటు ఇటు తిప్పకుండా చక్కగా వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఆదివారం మనం విన్న వర్తమానం, ఆదివారం మనం విన్న వాక్యం వారమంతా మనకు బలాన్ని ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. వారమంతా ఏదో ఒక తిని, ఏ ఆకుకూరలో తినో, లేకపోతే ఏ పప్పుచారు తినో, ఏదో పచ్చడితో కొంచెం అన్నం తినో కాలం గడిపేస్తారు. ఆదివారం వస్తే మాత్రం నిద్ర లేవంగానే మటన్ కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి బాగా ముక్కలు కొట్టించి, అడగదండి ఆ ముక్క వేయవా, ఈ ముక్క వేయవా, ఇంకొంచెం వేయవా ఆయన అడిగడిగంతా తీసుకొచ్చి శుభ్రంగా వండి కమ్మగా తిని వారమంతా 6 రోజులు ఎలాంటి తిండి తిన్నా ఆదివారం మాత్రం మనకు
మరి ఎవరు ఈ కల్చర్ని ఏర్పాటు చేశారో తెలియదు కానండి, నేను ఆరాధనకు గుంటూరు నుండి బయలుదేరి వచ్చినప్పుడు గోరంట్ల నుండి దారి పొడుగున రోడ్డు పక్కన అటువైపున ఎటువైపున అర్థమైందండి, ముక్కలు కొట్టేవాళ్ళు కొడతానే ఉన్నారు, లైన్లో నిలబడే ఉన్నారు. నాకు సంతోషం అనిపించింది. కనీసం వారమంతా ఏదో ఒకటి తినేసినా కనీసం వారంలోనే ఒక మంచి తిండి తినాలనే ఉద్దేశంతో, కష్టాలైనా ఇబ్బందులైనా. వెంటనే మా తమ్ముడు ఒకటి చెప్పాడు, అన్న ఆదివారం మాంసం తినకపోతే ఆ రోజు ఆదివారం లాగే ఉండదన్నా అని అన్నాడు. నిజమే, ప్రైజ్ లార్డ్. అలాగే మీరు వారమంతా వాక్యాలు చదువుతున్న వింటున్నా ఆదివారం వచ్చి ఇలా పరిశుద్ధుల సహవాసంలో కూర్చొని దైవ సేవకులు చెప్పిన బోధ విన్నారనుకోండి, మటన్తో బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. అంతేగా స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈ ఎనర్జీ మరలా ఆదివారం దాకా మేము నడిపించాలి. అంతేగా ప్రైజ్ లార్డ్. అదే దేవుని వాక్యమే మనకు మటన్ బిర్యానీ. ప్రైజ్ లార్డ్. మాకు మటన్ పడదనే వాళ్ళకి చికెన్ బిర్యానీ. ఆమె ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. అతనితో నేను, నాతో పాటు అతడు భోజనం చేస్తాడు. అతనితో నేను ఉంటాను, నాతో ఆయన ఉంటాడు. మేమిద్దరు కలిసి భోజనం చేస్తాం. ఎవరి గురించి ప్రభు మాట్లాడుతున్నాడంటే, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవరైనాను నా స్వరమును విని నాకు తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఎవరి యొద్దకు వస్తారంటండి? తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాడంట. దేవుని స్వరమును విని, దేవుని వాక్యాన్ని విని. మీకు వర్తమానం చెప్పిన ప్రతిసారి ఈ వాక్యం మీ హృదయం అనే తలుపును తడతనే ఉంటుంది. వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయం అనే తలుపును తట్టుతూనే ఉంటాడు. మనం ఆయన స్వరమును విని, ఆయన మాటలు విని దేవునికి మనం తలుపు తీయగలిగితే నేను అతని దగ్గరికి వస్తాను. సంఘంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, వచ్చేవాళ్ళు ఉంటారు, తిరిగే వాళ్ళు ఉంటారు. చర్చిలో ఉన్నవాళ్ళు కొందరు అయితే, రోడ్డు మీద ఉన్నవాళ్ళు మరి కొందరు, ప్రార్థన ఉన్నవాళ్ళు కొంతమంది అయితే, ఇంకేదో పనులు చేసుకున్నాడు మరి కొంతమంది. ఎంతోమంది మందిరానికి వస్తారు, ఎంతోమంది మందిరంలో ఉంటారు. దేవుడు ఎవరి ఎద్దుకు వస్తాడు, ఎవరిని సమీపిస్తాడు, ఎవరి జీవితంలో ప్రవేశిస్తాడు, ఎవరి కుటుంబాల్లో దేవుడు ప్రవేశిస్తాడు, ఎవరి గుడిలో ఆయన కొలువై ఉంటాడు, ఎవరితో ఆయన ఉంటాడు. ఆయనతో ఎవరు ఉంటారంటే ఆయన తలుపు తడుతుండగా ఆయన స్వరమును విని తలుపు తీయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరి గురించి రాయబడిన ఈ మాట? ఈ సంఘం, లవోదికీయ సంఘాన్ని గురించి రాయబడిన మాట. ఈ సంఘంలో దేవుడు లోపల లేకుండా వెలుపట ఉన్నాడంట, తలుపు బయట ఉన్నాడంట. మన సంఘాల్లో దేవుడు ఆలయంలో ఉన్నాడా? ఆలయంలో వెలుపట ఉన్నాడా? మన జీవితాల్లో దేవుడు మన గుండెలో ఉన్నాడా, లేకపోతే గుండె వెలుపట ఉన్నాడా? మన మనసులో ప్రభు ఉన్నాడా, మనసు వెలుపట ఉన్నాడా? ఆయన లోపట ఉన్నాడా, వెలుపట ఉన్నాడా? ఆలోచించాలి. వాక్యం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, 7 దీపస్తంభాల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడంట. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన సంఘంలో సంచరిస్తుండాలి, ఆలయంలో సంచరిస్తుండాలి, నీ ఆత్మలో ఆయన సంచరిస్తూ ఉండాలి, నీ గుండెలో ఆయన కొలువై ఉండాలి, నీ మనసులో ఆయన సింహాసనం ఉండాలి, నీ ఆలోచనలో ఎల్లప్పుడూ ప్రభు ఉండాలి, నీ హృదయమే ఆయనకి ఆలయముగా మారాలి. కానీ ఈ సంఘపు యొక్క పరిస్థితి ఏంటంటే, ఆ లవోదికీయ సంఘాన్ని గురించిన వివరాలు ఏంటంటే, ప్రభుని బయట పెట్టేశారు, యేసయ్యని బయట పెట్టేశారు, ఆయన బయటపెట్టి తలుపులు మూసేశారు. అందుకే మనం ఎప్పుడు తలుపు తడతాం చెప్పండి? తలుపు మూసేసినప్పుడే తలుపు కొడతాం. దేవుడు వచ్చేసి సాక్షాత్ ప్రభు వచ్చి తలుపు నొద్ద నిలబడి, బాబు తలుపు తీయండి రా బాబు, తలుపు తీయండి, నా స్వరం మీకు వినబడుతుందా, నా శబ్దం మీకు వినబడుతుందా, నాకు తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అని ప్రభు తడుతూ ఉన్నాడు. అండ్ ప్రభు అంటున్నాడు, ఎవరైనా నా స్వరంను విని నాకు తలుపు తీయగలిగితే నేను లోపలికి వస్తాను, నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేను ఉంటాను, నాతో అతడు ఉంటాడు, మేము భోంచేస్తాము, తలుపు తీయండి అని ప్రభు
తలుపు వెలుపట ఉండి అడగవలసిన పరిస్థితి వచ్చింది. చాలామంది జీవితాల్లో ఈరోజు ప్రభుని బయట పెట్టేసి మందిరమే, సంఘమే, మనం కూడా సంఘమే, మనకు కూడా సంఘం అనే పేరుంది, మేము కూడా దైవ సేవకులమే, మేము కూడా సంఘమే, మాది కూడా సంఘమే అనుకుంటున్నారు. కానీ నిజంగా సంఘం లోపల ఆయన ఉన్నాడా? సంఘం లోపల ఆయన ప్రసన్నత ఉందా? సంఘం లోపల ఆయన కార్యాలు జరుగుతున్నాయా? సంఘంలో ఉన్న విశ్వాసులు ఆయనతో సహవాసం చేస్తున్నారా? ప్రభు దగ్గర కూర్చొని, ఆయన ఎదుట కూర్చొని, ఆయనతో నీతో ఆయన ఉండే ఆ మిక్కటమైన అనురాగము, ప్రేమానురాగం, ఈ అనుభవాలు మనకున్నాయా? ఆలోచించాలి. ఈ సంఘం దాన్ని కోల్పోయింది. కారణం ఏంటంటే ఆ పై వచనాలను కూడా మనం చదువుకుంటూ వెళితే, నీవు చల్లగానైనను లేదు, వెచ్చగానైనను లేవు. చల్లగా ఉన్నా పర్వాలేదు, వెచ్చగా ఉన్నా పర్వాలేదు. నీవు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు, నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావు గనుక నిన్ను నా నోటిలో నుండి ఉమ్మివేయాలని ఉద్దేశిస్తూ ఉన్నానంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనసులో అనుకున్నాడు, ఇంకా వీళ్ళని మన నోట్లో నుండి ఉమ్మివేద్దాం. ఒక్కసారి వామిటింగ్ చేసుకునే దాన్ని, వాంతి చేసుకునే దాన్ని తిరిగి తీసుకోగలుగుతామా? ఎప్పటికీ తీసుకోలేము. నోట్ల నుండి వాళ్ళని వాంతి చేసేస్తాను, ఇక వాళ్ళని ఎప్పటికీ నా జీవితంలోనికి నేను రానివ్వను, ఇంకెప్పటికీ వాళ్ళని నేను సమీపించలేను, నా నోటి నుండి ఉమ్మివేస్తాను అనుకున్నాడు దేవుడు. ఎందుకంటే నులివెచ్చని జీవితం. ప్రియులారా, విశ్వాస జీవితంలో ప్రైజ్ ది లార్డ్, సక్సెస్ అంటే ఏం తెలుసండి? సక్సెస్ అంటే ఏం తెలుసండి? ఒక అమ్మాయి 95 మార్కులు, ఒక అమ్మాయికేమో 95 మార్కులు, ఒకటికేమో 40 మార్కులు. ఇద్దరిలో ఎవరు మార్కులు ఎక్కువ చెప్పండి? అమ్మాయి మార్కులు. ఆడపిల్లలు ఎక్కువ బాగా చదువుతారు, అది వేరే విషయం. ఏమ్మా, బాగా చదువుతారు ఆడపిల్లలు. చదువులు తల్లి అన్నారు, అందుకే చదువుతారు, మంచిది చదువుతారు. ఒక అమ్మాయికేమో 95 మార్కులు, ఈ బాబుకేమో 40 మార్కులు. ఆ నెక్స్ట్ పరీక్షలో ఆ అమ్మాయికేమో 90 మార్కులు, ఈ అబ్బాయికేమో 50 మార్కులు. వీళ్ళల్లో ఎవరు గెలిచినట్లు చెప్పాలి? ఎవరు గెలిచినట్లు? అబ్బాయి గెలిచాడు. ఎందుకంటే మార్కులు తక్కువగా ఉండొచ్చు, కానీ ఈయన దినదినం 40 నుండి 45కి వచ్చాడు. ఆ అమ్మాయి 95 నుండి 90కి వచ్చింది. ఆమె మార్కులు ఎక్కువ కావచ్చు, ఆమె దిగిపోతుంది, ఈయన ఎక్కి వెళుతున్నాడు. చప్పట్లు కూడా అందరూ గట్టి. ఆత్మీయ జీవితంలో ప్రియులారా, నీవు దినదినము ఎదుగుతూ వెళ్ళాలి. ఓ ఉన్నతమైన స్థితిలో ఆరంభించి, ఆత్మీయంగా ఆరంభించి శారీరకంగా ముగించకూడదు. నీవు భౌతికంగా ఒకవేళ ఆరంభించినప్పటికీ దినదినము ఆత్మీయ అభివృద్ధి అనేది నీలో కనబడాలి. సేవాసక్తి కలగాలి, సత్యాసక్తి కలగాలి. ఒకప్పుడు గొప్పగా వెలిగి, ఒకప్పుడు గొప్పగా ప్రకాశించి, ఒకప్పుడు ఘనంగా బ్రతికి ఇప్పుడు ఘనహీనంగా బ్రతకూడదు. ఒకప్పుడు గొప్ప ప్రార్థన పనులు, 4 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు 40 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నారు. ఒకప్పుడు 20 నిమిషాలు కూడా ప్రార్థనలో కూర్చోలేని వాళ్ళు ఇప్పుడు 2 గంటలు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అదే వృద్ధి అంటే, అదే అభివృద్ధి అంటే. కానీ లవోదికే సంఘంలో అన్నవాడు అప్పుడప్పుడే వెచ్చగా ఉంటారు, అప్పుడప్పుడే చల్లగా ఉంటారు. అసలు వెచ్చగా ఉన్నా పర్వాలేదు, చల్లగా ఉన్నా పర్వాలేదు, నులివెచ్చని జీవితం సంఘంలో, ఆత్మీయ జీవితంలో ఇది మంచిది కాదండి. ఇలాంటి పరిస్థితులు ఉంటే నీ హృదయాలు దేవునికి తలుపులు మూసిన అర్థాన్ని అందిస్తుంది. కనుక నులివెచ్చని స్థితుల నుండి మనం బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడే మన 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 ప్రాంతానికి సంబంధించిన ఒక మాస్టర్ గారు ఉండే, ఆయన సేవకు వచ్చారు. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, టీచర్ కాబట్టి, మన గవర్నమెంట్ టీచర్, ఆయన ఫ్యామిలీ ఉంది అన్న, సేవకు వస్తానని తొందరపడతా ఉంటే అప్పుడు నేను ఆ బ్రదర్కి చెప్పాను, అన్న సేవ చాలా కష్టంగా ఉంటుంది, దాంట్లో ఫ్యామిలీస్తో సేవ చేయడం ఇంకా కష్టం, కుర్రోళ్ళు అనుకో కష్టాలు నష్టాలు అట్లా వెళ్ళిపోతారు, మీ ఫ్యామిలీ, నీవు ఉత్సాహంగా ఉన్న మరి భార్య కూడా ఒప్పుకోవాలి కదా, గవర్నమెంట్ టీచరు ఆయన, మంచి జీతం, మంచిగా వెల్ సెటిల్, పిల్లలు కూడా మంచిగా చదువుకుంటా ఉన్నారు, ఇబ్బంది పడతారేమో బ్రదర్ అని చెప్తే అస్సలు వినలా. చావైనా రేవైనా దేవుడే, ఆయన లేకపోతే నేను బతకలేను, చావనైనా చేస్తాను కానీ సేవ మాత్రం నేను మాన్ను అని భారీ డైలాగులు వేస్తే కొన్నిసార్లు డైలాగులకు మనం కూడా పడిపోతాం కదండి. డైలాగులకు పడిపోతారా లేదండి? ఖచ్చితంగా పడిపోతారు. సరే అమ్మో ఇంత ఉత్సాహంగా ఉన్నాడని సేవకు తీసుకున్నాం. కొంతకాలం గోరంట్లో ఉన్నాడు, ఆ తర్వాత ఒక చోట ఆయన సేవ కూడా పంపించాము. కొంతకాలం సేవ చేసిన తర్వాత అట్నుండి అటే వెళ్ళిపోయాడు. కనీసం వచ్చి చెప్పను కూడా చెప్పకుండా అట్నుండి అటు వెళ్ళిపోతే నేను అంటే ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాడు ఆయన. అటు ఉద్యోగం పోయింది,
ఇటు సేవ పోయింది. ఆయన పోయాడనే బాధ కన్నా అరే అటు ఉద్యోగం పోయింది, ఇటు సేవ పోయిందని నేను తెగ ఫీల్ అయిపోతున్నాను. మనకి ఫీలింగ్ ఎక్కువ కదండి. తెగ ఫీల్ అయిపోతుంటే తర్వాత నాకు అక్కడ స్థానిక సేవకులు చెప్పారు, అన్న మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన మరలా ఉద్యోగాన్ని పోతున్నాడంటే అదెట్లా ఒకసారి రిజైన్ చేసిన తర్వాత ఎట్లా వెళ్తారంటే ఆయన అన్నాడు, ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి రాలేదు, లాంగ్ లీవ్ పెట్టి వచ్చారట. అంటే చూద్దాం, కలిసి వస్తే కలిసి వచ్చినట్టు, కలిసి రాకపోతే మరలా మనం పాత పనులకు వద్దామని చెప్పి పోనీ ఆయన బాగుండాలని నేను కోరుకుంటాను. నేనేమంటున్నానంటే నూలివెచ్చని జీవితం, మనం మాట్లాడిన మాటలేంటి, మనం చేసిన నిబంధన ఏంటి, ప్రభుకు చెప్పిన మాటలేంటి, ప్రభుకు మనం ఇచ్చిన మాటలేంటి, కానీ మనం వెళుతున్న మార్గాలేంటి. అప్పుడప్పుడే ఉత్సాహం కనబడతారు, అప్పుడప్పుడే నిరుత్సాహంగా కనబడతారు, అప్పుడప్పుడే ప్రభు కోసం రోషంగా బ్రతకాలనుకుంటారు, అప్పుడప్పుడే నిరుత్సాహంగా మాటలు, అప్పుడప్పుడే విశ్వాసపు మాటలు, అప్పుడప్పుడే అవిశ్వాసపు మాటలు, అప్పుడప్పుడే జీవపు మాటలు, అప్పుడప్పుడే నిర్జీవపు మాటలు, అప్పుడప్పుడే మహాసైన్యముగా కనబడతారు, మరలా ఎండిపోయిన ఎముకలాగా మిగిలిపోతూ ఉంటారు. అప్పుడప్పుడే ఆశలన్నీ కూడా విఫలమైందంటారు, అప్పుడప్పుడే ఆశలు సఫలమైంది అంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ నులివెచ్చని జీవితం సంఘంలో ఉండకూడదు, ఉంటే ప్రభు కోసం ఉండాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, కుందేళ్ళని తెమ్మని వాళ్ళ నాన్న పంపిస్తే వెళ్ళి కుందేళ్ళని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మధ్యలో అక్కడ ఎవరో క్రికెట్ ఆడుకుంటుంటే పిల్లలు అక్కడ నిలబడి చూస్తున్నాడంట. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఏమో కుందేళ్ళు లేదు, పందిపిల్ల ఉందంట. పందిపిల్ల ఉంటే వాళ్ళ నాన్న రే కుందేళ్ళు తెమ్మంటే పంది తెచ్చావేంట్రా అంటే మరలా అడవుడికి వెళుతూ మరలా అక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారండి. అక్కడ నిలబడి ఆ తర్వాత మరలా అక్కడికి వెళ్ళి, సార్ నేను అడిగింది కుందేళ్ళు అయితే మీరు పంది ఇచ్చారేంటంటే బ్యాగ్ నుండి బయటకు తీస్తే కుందేళ్ళు ఉందన్నమాట. కారణం ఏంటంటే ఆ క్రికెట్ ఆడే దగ్గర వీడి బ్యాగ్ ఆడ పెడితే అక్కడ ఎవరో కొంతమంది మార్చేస్తున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు పందిని పెడుతున్నారు, ఏంటండి కొట్టుకు వెళ్తున్నప్పుడేమో కుందేళ్ళని పెట్టేస్తున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ కుందేళ్ళని పట్టుకొని ఉంటే కుందేలుగానో ఉండు, లేకపోతే పందిగానో ఉండు. కొట్లో ఏమో కుందేళ్ళు అవుతున్నావు, ఇంటి దగ్గరికి వస్తే పందిగా మారుతున్నావు. ఉంటే నువ్వు కుందేళ్ళుగానో ఉండు, లేకపోతే పంది పిల్లగానో ఉండమన్నారంట. ఇప్పుడు మీ ఒక్కొక్కరిని మీ జుట్టు పట్టుకొని ఉంటే విశ్వాసిగానో ఉండు, లేకపోతే పిశాసిగానో ఉండు. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో విశ్వాసులు, ఇంటి దగ్గర మందిరంలో దైవభక్తి కలిగిన వాళ్ళే. మరి మీరు పని చేస్తున్న చోట దేవుని సేవకులు ఉన్నప్పుడు, దైవ సేవకులు ఉన్నప్పుడు, దేవుని మందిలో ఉన్నప్పుడు, పరిశుద్ధుల మధ్యలో ఉన్నప్పుడు పరిశుద్ధులే. లోకంలో ఉన్నప్పుడు, పాపాత్ముల మధ్యలో ఉన్నప్పుడు, చెడిపోయిన మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? అన్ని చోట్ల ఉజ్జీవింపబడిన వారమై హుషారుగా, చురుకుగా, వెచ్చగా, మండుచు ప్రకాశించుచున్న దీపాలుగా మీరు మారాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా. ఇది దేవుడు వెలిగించిన దీపం. ఇది ఎన్నటికీ ఆరిపోకూడదు. సుడిగాలి వచ్చిన, జడివానలు వచ్చిన, ఆపదలు వచ్చిన, అపాయాలు వచ్చిన ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ప్రియమైన వాళ్ళారా, చదవండి ఆ మాటలు చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఆ చల్లగాన ఆయనను వెచ్చగా, అక్కడ చదవండి ఆ మాటలు. ఎన్నో వచనమమ్మా? 15వ వాక్యం 15వ వచనం. నీ క్రియలు ఎరుగుదును, చల్లగానైనను చూడండి దేవుడు ఎట్లా అంటున్నాడు. దేవుడు ఇటు కూడా తిడతాడు అనిపించింది నాకు. చూడండి మరి ఆయనకి ఎంత కోపం వస్తే ఇట్లాంటి మాట్లాడి ఉంటాడు. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, గుడ్డోడివి, దిగంబరుడివై ఉన్నావనే సంగతిని ఎరుగక నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని అనుకుంటున్నావు. బంగారాన్ని సంపాదించుకో, కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు వస్త్రాన్ని, అదని తర్వాత చెప్తాడు. చూడండి, దరిద్రుడివి, దిక్కుమాలినోడివి, గుడ్డోడివి, పనికిమాలినోడివి. నేను ఇంకొక 2 కలిపి చెప్తున్నాను. పనికిమాలినోడివి, దరిద్రుడివి, దిక్కుమాలినోడివి అనే సంగతిని మర్చిపోయి నేను ధనవంతుడిని, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేంటి కోదవా అని బడాయి మాటలు మాట్లాడవద్దు. చాలామంది తినడానికి తిండి ఉండదు కానీ జుట్టుకు మల్లెపూలు కావాలంట.
తినడానికి తిండి ఉండదంట, మీసాలకు సంపంగి నూనె కావాలంటుంటారు. అర్థమైందండి? వాస్తవాలు ఏంటి, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నాననే గ్రహింపు మనకు ఉండాలి. ఆమె చెప్పడారు గట్టిగా, నాకేం కొదవలేదు, నేనంత బాగానే ఉన్నాను. నీ స్థితి చెప్పాలి. దేవా, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను దరిద్రుడిగా ఉన్నాను, నేను ఆర్థిక ఇబ్బందులో ఉన్నాను, నేను సమస్యలో ఉన్నాను, నేను పోరాటం, నాకు సహాయం చేయండి. ఇది కదా మనం చేయాల్సిన ప్రార్థన. నాకేం కొదవా, కావలసినంత ఏముండదు అక్కడ ఏమీ ఉండదండి. కానీ నాకేం కొదవా, ఊరంతా అప్పు, ఒళ్ళంతా అప్పు, ఇల్లంతా అప్పు. వదిలేరనుకుంటే వచ్చి ఇల్లంతా జప్తీ చేస్తారు. కానీ బట్టలు నలగదు, తెల్ల బట్టలు నలగదండి, సెంటు కొట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇల్లంతా కంపు కొడుతుంటుంది, ఈయనేమో సెంటు కొట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది మార్చి వేసిన డ్రెస్ వేయరనమాట, అంత చురుగ్గా తిరుగుతూ ఉంటారు. ఊరంతా అప్పేనండి. ఎవ్వరు మందిరంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు చెప్పాలి, నేను కాకపోతే ఎవరు చెప్తారు చెప్పండి ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో కొంతమంది ఉంటారు, ఇదొకటి. ప్రైజ్ ది లార్డ్. అదే గాలి, మామూలు గాలిగా లేదు, ఏదైనా ప్రాణాలు ఉన్నది పెట్టినా పనికి వస్తుంది. కానీ పాపం ఏదో ఆకర్షణీయంగా పెట్టారు రంగు కోసం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చాలామంది జీవితాలు కూడా ఇలాగే ఉంటుందండి. చూస్తే మాత్రం అందంగా ఉంటారు, కానీ దీంట్లో ఆక్సిజన్ రాదు. ప్రైజ్ ది లార్డ్. మొక్కల ద్వారా మనకేం కావాలి, ఆక్సిజన్ రావాలి, అంతే కదండి. దీనిలో ఆక్సిజన్ ఉండదు. కొంతమంది విశ్వాసులు కూడా ఇలాగే ఉంటారు, చూసేదానికి చాలా కలర్ఫుల్గా, గ్రీన్ కలరు, రెడ్ కలరు, కలర్ఫుల్గా కనబడతారు కానండి, కానీ జీవం ఉండదు, ఆక్సిజన్ ఉండదు. మనం కలర్ఫుల్గా కనబడకపోయినా అనేకుల్ని జీవింప చేసేవారుగా మనం మార్చబడదుగాక. హల్లెలూయా. నీ వెలుగులోనికి అనేకులు వచ్చుదురుగాక, నీ ఉదయ కాంతిలోనికి అనేకులు వచ్చుదురుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం దాన్ని గ్రహించకుండా నేను ధనవంతుడిని, నాకేమీ కొదవలేదు, నేను ధనవృద్ధి చేసుకున్నానని అతిశయిస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, మరి అలాంటి ఒక స్థితిలో ఉంటే ఎందుకో నా దేవుడు ఈ ప్రశస్త వేళ మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయం అనే తలుపు వద్ద నిలబడి ప్రభుతాడుతున్నాడు. నీవు ఆయన కొంచెం చోటు ఇవ్వగలిగితే, కొంచెం స్థలం ఇవ్వగలిగితే ఆయన నీ గుండె లోతులోకి వస్తాడు. నీ గుండె గుడిలో కొలువై ఉండబోతున్నాడు. నీతో ప్రభు నివాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు వాళ్ళ నాన్నగారు వచ్చేసి, ఆ చిన్నపిల్ల వాళ్ళ నాన్నగారు వచ్చేసి, ఆయురయ్యా నా కూతురుకి స్వస్థత లేదు, నువ్వు త్వరగా వచ్చి ఆమెను బాగు చేయాలి అని మాట్లాడుతూ ఉన్నాడండి. అంతలోపులో ఈ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి యేసు ప్రభు చంగుని ముట్టుకున్న వెంటనే ఆమెకి స్వస్థత వచ్చింది. నన్ను ఎవరు ముట్టిందని ప్రభు అడుగుతున్నాడు. ఆ లోపల ఆమె జనసమూహం నుండి వచ్చి ఆమె సాక్ష్యాన్ని చెప్తా ఉంది. కానీ యాయురేమో వెయిటింగ్లో ఉన్నాడు. అయ్యా త్వరగమ్మా, ఇంతసేపు చెప్తే ఎట్లమ్మా సాక్ష్యం, తొందరగా కానీ అమ్మా, ప్రభు నేను తీసుకెళ్ళాను. కొంతమంది సాక్ష్యం విడదీసి సుదీర్ఘంగా చెప్తారు. నేనండి మాదొచ్చండి సత్తినపల్లిలో నేను అని స్టార్ట్ చేస్తారు. మాదండి గురజాలండి మాది అని మొత్తం స్టార్ట్ చేస్తారు. ఆమె బస్సు ఎక్కింది, దిగింది, టికెట్ కొనింది, అక్కడ సెంటర్లో దిగి శాంతమ్మ కోట దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ కొన్న సంగతి ఇవన్నీ చెప్తుంటుంది. 2 యాపిల్ కొన్నాను, ఫలానా కొన్నాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సుదీర్ఘమైన సాక్ష్యం. అమ్మా నీ సాక్ష్యం కొంచెం తగ్గించమ్మా, నేను ప్రభుని త్వరగా తీసుకెళ్ళాలని అనుకుంటూనే ఉన్నాడు. ఆ లోపల చావు కబరు రానే వచ్చిందండి. బోధకుడు, ఇంకా నువ్వు శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది. అప్పుడు ఆయన దుఃఖంతో నిట్టూర్పుతో నిండిపోయినప్పుడు ప్రభు అంటాడు, అధైర్యపడొద్దు, నీ భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో మీరు నమ్మిక మాత్రం ఉంచాలి అంతే. డాక్టర్లు చెప్తారు ఇక బతకదు, బిడ్డ అడ్డం తిరిగేసింది, పిండం సరిగా ఎదగలేదు,
నేను ఇట్లాంటి బోళ్ళని కేసులు చూస్తున్నానండి. వాళ్ళు వస్తారు, అన్న పిండం సరిగా పెరగలేదు, హార్ట్ బీట్ తక్కువగా ఉందంట, బ్రెయిన్ ఎదగలేదంట, కిడ్నీ ఫామ్ అవ్వలేదంట, ఏదేదో చెప్తూ ఉంటారు. నేను మాత్రమా ఏం కాదులే, దేవుడిచ్చిన సంతానమే అయితే ఆయన కాపాడుకుంటాడు. దేవుడిచ్చిన గర్భం, ఈ సంతానం ప్రభు ఇచ్చాడని నమ్ముతున్నావా? ఎస్, నమ్ముతా. మరి దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని కాపాడుతాడు. వెళ్ళు, ఏం కాదని చిన్న ప్రార్థన చేసి పంపిస్తానా? సరిగ్గా ఒక 4 నెలలకో 5 నెలలకో ఓ చంటి బిడ్డను చంకనెత్తుకొని వస్తారు. ప్రైజ్ లార్డ్. ఎవరమంటానా 6 నెలల క్రితం బిడ్డ సరిగ్గా ఎదగలేదు, గుండె హార్ట్ బీట్ లేదు, అటు అన్నారు కదనా, బిడ్డ పుట్టాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అని బిడ్డను తీసుకొస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. మనుషులు మనకు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. నెగిటివ్ థాట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, నెగిటివ్ థింకింగే ఉంటుంది, నెగిటివ్గానే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ మనం మాత్రం అలాంటి సమయంలో దేవుని మీద నమ్మిక ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎంతోమంది క్యాన్సర్తో బాధపడేవాళ్ళు కూడా వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత వచ్చి ఆ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్లు అసలు తగ్గదంటారు. వాళ్ళెవరు అంటారు తగ్గడానికి? తగ్గించాలన్నా పెంచాలన్నా ప్రభు చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏదైనా చేయగలడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి. నమ్మిక మాత్రం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచు. యాయిరు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడద్దు. ఆమేన్. వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళ మాట వినొద్దు. కొంతమంది బలహీనపరిచే మాట వినొద్దు. అటువంటి మాటలు నీ మనసును గాయపరిచే మాటలు ఏదైనా ఉందనుకోండి, వినొద్దు నీవు. ఆమేన్. ఇంకొంతమంది ఉంటారు, మనతోనే ఉంటారు, మన చర్చిలోనే ఉంటారు, మీ పక్కనే కూర్చుంటుంటారు, మీ ముందే కూర్చుంటారు, కూటమి అవగానే మీకు షేక్ హ్యాండ్ ఇస్తారు. భోజనం చేసేటప్పుడు మీ పక్కనే ఉండి ఉల్లిపాయలు పడిందని కానీ అడుగుతూ ఉంటారు, మన పక్కనే ఉంటారు. వీళ్ళు ఏమంటుంటారు తెలుసు? నీకేందయ్యా, నీకేంటి అంటుంటారు. నీకేంది, నీ కొడుకులంతా బాగా చదువుతున్నారు, సంపాదిస్తున్నారు, నీకేంటి అంటుంటారు కదండి. వెంటనే అటువంటి వాళ్ళ దగ్గర కట్ చేసుకోండి. కుళ్ళు బోతుల వాళ్ళు మన ప్రగతిని ఓర్వలేక, నీకేందయ్యా, బాగా పెద్ద ఇల్లు కట్టావుగా, బాగానే కట్టావుగా, నీకేందయ్యా అన్నారనుకోండి, వీడు ఖచ్చితంగా కుళ్ళు పోతే. అలా కాకుండా దేవుని దయ వల్ల దేవుడు మంచి గృహం ఇచ్చారు బ్రదర్, ఇది మంచి మనసు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కారు కొన్నారనుకో, ఎంత ఎంత అయితే నీకేంటంట, ఎంత కొత్తదేనా, నీకేందయ్యా అన్నారనుకోండి, వెంటనే సిజర్ తీసుకొని ఆ రిలేషన్ కట్ చేయాలి అంతేగా. ఎందుకంటే ఇంకొకసారి ఎంత అనడానికి ఆయన ఉండకూడదు మన దగ్గర. కుళ్ళుబోతులు లేరా మన పిడుగురాళ్ళు? ఎందుకు లేరండి? చాలామంది ఉంటారు. నాకు తెలియకపోవచ్చు, పాస్ గారికి తెలియకపోవచ్చు, కానీ మీకు బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళే కదా ఎంత అద్దెలుతుంటారు. మంచి సంబంధమే పట్టావుగా, అల్లుడు బాగున్నాడే, మంచి సంబంధమే పట్టావు, నీకేందయ్యా అన్నారనుకోండి, ఇంకా అట్లాంటి వాళ్ళ సహవాసం తగ్గించుకోమంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసపు మాటలు, కృంగదీసే మాటలు, బలహీనపరిచే మాటలు, మనం కృంగినప్పుడు మరలంత కృంగదీసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. యేసు ప్రభు అసలు వాళ్ళు చెప్పే మాటని పట్టించుకోకుండా అన్నాడు, నువ్వేమీ దిగులు పడద్దు, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు, నీ కుమార్తె చావలేదు, ఆమె నిద్రిస్తుంది. ఇంటికి తీసుకెళ్ళారండి. ఆడికెళ్తే ఇంట్లో ఒక పెద్ద టీం, ఒక పెద్ద సమూహం ఏడ్చి గగ్గోళ్ళు పెట్టి రోధిస్తూ ప్రలాపిస్తూ తెగ ఫీల్ అయిపోతున్నారు. నేను కొన్ని చోట్ల వెళ్తుంటానండి, కొంతమంది చచ్చిపోయిన దగ్గర కూర్చొని పెద్దగా ఏడుస్తుంటారు ఆడోళ్ళు. నేను అడుగుతాను, ఈమె ఏమవుతుంది ఆ చచ్చిపోయినాక అని అడుగుతాను. ఏమీ కాదంట. మరి ఎందుకు ఏడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ చచ్చిపోయినోడికి ఈమెకి ఏంటి సంబంధం, వీళ్ళేం బంధువులు అని అడుగుతాను. బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు. భార్య ఏమో పాపం మౌనంగా కూర్చొని ఉంటుంది. అంటే అప్పటికి చాలాసేపు ఏడ్చుంటుంది అనుకుంటాను. ఆమె ఉసూరు అని ఇటు కూర్చొని ఉంటుంది. ఈ మాత్రం మీద పడి ఏడుతుంటుంది. ఎవరు ఈమె అని అడుగుతాను. ఎవరు వాళ్ళ రిలేటివ్సా లేకపోతే వాళ్ళ చెల్లిలా అని అంటాను. కాదన్న, దూరపు చుట్టాలంట. అంత దూరపు చుట్టాలకు అంత ఏడుపు ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఏడ్చి ప్రలాపిస్తూ ఉంటే యేసు అన్నాడు, ఏడ్చే వాళ్ళందరినీ బయటికి పంపించి నాకు స్థలం ఇవ్వండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు హృదయం అనే తలుపుని దగ్గర నిలబడి తట్టుచున్నాడు. హృదయంలో ఎవరెవరున్నారో నాకు తెలీదు, ఎవరెవరికి నీవు చోటు ఇచ్చావో తెలీదు. సంఘంలో ఎవరెవరు పెత్తనం చేస్తున్నారో తెలీదు. సంఘంలో ఎవరెవరు పనికిమాల వ్యవహారాలు చేస్తున్నారో తెలీదు. ఉండవలసిన వాళ్ళు ఉండట్లేదు, ఉండకూడని వాళ్ళందరూ కూడా అక్కడ చోటు చేసుకున్నారేమో. ఏడ్చేవాళ్ళు, ప్రలాపించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, సాక్షాత్తు యేసు ప్రభునే వాళ్ళు పరిహాసం ఆడారు, పరిహాసం చేశారు. ఆయన మాట అంటే విలువ లేదు. యేసు ప్రభు అంటాడు,
ఆమె చనిపోలేదు, నిద్రిస్తుందంటే అక్కడున్న వాళ్ళు పరిహాసం ఆడారు, పరిహాసం చేశారు. దేవుని వాక్యం అంటే పరిహాసం ఆడేవాళ్ళు, దైవ సేవకులంటే వాళ్ళ మీద పరిహాసం చేసేవాళ్ళు. దేవుని మాట అంటే విలువ లేదు, దేవుని సన్నిధి అంటే విలువ లేదు, ఆరాధన అంటే విలువ లేదు, వాక్యం అంటే విలువ లేని మనుషులందరూ కూడా ఆ ఇంట్లో జొరబడి ఉన్నారు. ఆ ఇంట్లో మరణం ఉంది. జీవం పోయి మరణం వచ్చి నివసించడానికి కారణం ఏంటంటే అక్కడ పరిహాసం చేసే మనుషులు, అక్కడ కారణమే లేకుండా ఏడ్చే మనుషులు. యేసుప్రభు అన్నాడు, వీళ్ళందరిని బయటికి పంపించండి. నీ జీవితంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ధారించవలసింది దేవుడు. చెప్పలు కూడదు అందరూ గట్టిగా గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. ప్రభు వీళ్ళని తీసుకురానా వాళ్ళని తీసుకురానా, నీ లైఫ్లో ఎవరు ఉండాలో నిర్ధారించవలసింది ఎవరండి? దేవుడు నిర్ధారించాలి. దేవుడు అన్నాడు, పేతురు, యోహాను, యాకోబు మీరు ముగ్గురే ఉండండి. ఇంకా చాలామంది వాళ్ళు కూడా బయట ఉండి, వాళ్ళందరూ బయట ఉండి, మీరు ముగ్గురు చాలు, పేతురు, యోహాను, యాకోబు మీరు ముగ్గురే ఉండండి. వాళ్ళ అమ్మ అడిగింది, ఆ చిన్నపిల్ల తల్లి, అయ్యా నేను ఉండొచ్చు అంట, నీవు ఉండమ్మా. యాయిరండి, అయ్యా నేను ఉండొచ్చు అంట, నీవు ఉండు. తల్లిదండ్రులు మీరు ఉండండి. పేతురు, యోహాను, యాకోబు మీరు తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి బయటికి. నేను విశ్వసిస్తున్నాను, ప్రభు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. నీవు ఆయనకి స్థలం ఇవ్వగలిగితే, నీవు ఆయనకి చోటు ఇవ్వగలిగితే ఆయన లోపలికి రాబోతున్నాడు. ఇక మీదట నీ జీవితంలో ఎవరు ఉండాలో వాళ్ళే ఉండబోతున్నారు. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా. నీ విశ్వాసాన్ని పెంపొందించేవాళ్ళు, భక్తిలో నీవు వృద్ధి పొందడానికి కారణమైన వాళ్ళు, నిన్ను ఉత్సాహపరిచేవాళ్ళు, ఆత్మీయ జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు నీ జీవితంలో ఉండబోతున్నారు. వ్యర్థమైన మనుషులను దేవుడు నీకు దూరం చేయబోతున్నాడు. అపవిత్రమైన మనుషులు నీకు దూరం చేయబోతున్నాడు. నిన్ను భయపెట్టే వాళ్ళని దేవుడు నీకు దూరం చేయబోతున్నాడు. నీ కలవరానికి కారణమైన వాళ్ళని దూరం చేయబోతున్నాడు. నీ కన్నిటికి కారణమైన వాళ్ళని దూరం చేయబోతున్నాడు. నీలో మరణాన్ని పుట్టించే వాళ్ళని దేవుడు వెలుపలికి త్రోసివేసి, ప్రియులరా, ఆయన నీ గుండెలో కూర్చోబోతున్నాడు. అప్పుడు దేవుడు ఆ చిన్నదాన్ని చూసి, చిన్నదానా లెమ్మని ఒక చిన్న మాట అంటే ఆ చిన్నది లేచి కూర్చొనింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మరి ఈ ప్రశస్త రాత్రి దేవునికి చోటు ఇవ్వగలుగుతున్నారా? ప్రభుకు స్థలం ఇవ్వండి. ప్రభు అన్నాడు, నాకు స్థలం ఇవ్వండి. మీలో ఒక్కొక్కరిని ప్రభు అడుగుతున్నాడు, నాకు తలుపు తీయండి, నాకు స్థలం ఇవ్వండి. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ఆయన పెరిగిన పట్టణం, ఆయన ఎక్కడైతే పెరిగిన ఆ పట్టణం నజరేతులో ఆయన పెరిగాడు. ఆయన నజరేతు వాడ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నజరేతు వాడ. ప్రైజ్ ది లార్డ్. రే పిడుగురాల్లోడా, ఓ పిడుగురాల్లోడా అంటారు కదండి. ఏ జాన్పాడోడా అని అంటారు కదండి. అట్లా యేసు ప్రభుని నజరేతు వాడ అంటారు, ఎందుకంటే ఆయన నజరేతులో పెరిగాడు. ఆయన సొంత ఊరైన నజరేతుకి యేసు ప్రభు వచ్చాడు. ఓ రోజు విశ్రాంతి దినం, ఆ రోజు ఆయన దేవుని ఆలయానికి లేకపోతే సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక లేఖ ఇవ్వడం జరిగిందండి. దాన్ని చదివి ప్రభు కూర్చున్నాడు. కూర్చొని, ఇది మీ వినికిడిలో దేవుడు ఈరోజు నెరవేర్చాడు అని ప్రభు మాట్లాడాడు. ఆ మాట విన్న వెంటనే అందరూ, అబ్బో ఎంత దయగలిగిన మాటలు, ఎంత దయగా మాట్లాడుతున్నాడు ఈ యేసు ప్రభు, మన ఊరు పిల్లోడు ఎంత చక్కగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన మనూరుడే కదా, ప్రైజ్ ది లార్డ్, మనూరే కదా ఈ అబ్బాయిది, పలానా యోసేపు కొడుకే కదా ఈయన, ఆ మరియమ్మ కొడుకే కదా, ప్రైజ్ ది లార్డ్, ఆ కార్పెంటర్ కొడుకే కదా ఈయన అంటే, అవునండి అంటే, మరి ఏంది ఎంత దయగా మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని అందరూ ఆయన మాటలకి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు కొంచెం మెసేజ్ మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుగాక అనరే, దేవుడు మిమ్మల్ని దీవించుగాక, మీకు దేవుడు మీ అకౌంట్లో లచ్చలు వచ్చి పడిపోవునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ నోటి నిండా నవ్వు కలుగు చేయనుగాక, మీ పళ్ళు తల మెరుగునుగాక. అంటే అమ్మో ఎంత బాగా చెప్పాడు అబ్రామయ్య గారు వచ్చాడు ఆరాధనకి. ఏమి చెప్పాడమ్మా, అసలు ఏం చెప్పాడంటే, అమ్మో ఏం చెప్పాడు, చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నాం. ఎంత దయగలిగిన మహారాజు అండి ఆయన. ఎంత బాగా మాట్లాడు. ఏది తీయగా మిమ్మల్ని బ్లెస్ చేయాలి కాదని నేను అనట్లా. ఇలా ఆశీర్వచనాలు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. నిద్రపోతున్న ముసలిది కూడా లేచి ఏంటంటే ఆవలిస్తూ ఆలకిస్తుంది అనమాట. ఏది దేవుని వచనాలు. యేసుప్రభు దయగా, నిజమే యేసుప్రభు దయగలిగిన మహారాజు. ఆయన దయగా మాట్లాడినప్పుడు అందరూ చక్కగా ఆయన మాటలు ఆలకించారు. ఆ తర్వాత చిన్నగా ఆయన బోధన అలాగే కొనసాగిస్తూ ఇలా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇశ్రాయేల్ ప్రజల్లో, ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏలియా సారేపత్ అనే విధవరాలు ఇంటికే వెళ్ళాడు. సారేపత్ అనేది ఒక అన్యుల దేశం, అది అన్యుల ప్రదేశం. అది ఎంతోమంది, మన ఊర్లో ఎంతోమంది విధవరాలు ఉన్నారు, వాళ్ళందరూ మేలు పొందుకోలేదు. ఒక అన్యురాలైన స్త్రీ దేవుడి దగ్గర నుండి మేలు పొందింది. ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది కుష్టుతో బాధపడేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎలీషా ప్రవక్త దగ్గరికి సిరియా దేశం నుండి నయమాను ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనకే ప్రభు మేలు చేశాడని మాట్లాడుతుంటే ఈ బోధన విని వాళ్ళ కోపం వచ్చిందంట. మన ఊరు వాళ్ళ గురించి చెప్పకుండా, ప్రైజ్ లార్డ్, ఎవరో గురించి మాకు వచ్చి చెప్తావా? ఆమేన్. మీ ముందు నరసరావుపేట సంఘానికి పొగిడితే మీకు ఎట్లుంటుందండి? ఎందుకంటే నేను ఇక్కడ నుండి వచ్చినాను కాబట్టి నేను చెప్తా. ఏంది ఆ నరసరావుపేట వాళ్ళు గొప్ప ఏంటి మాకు తెలీదా? నరసరావుపేట పిడుగురాళ్ళు పక్కనే ఉంటుంది. కొంతమంది అటు వెళ్తుంటారు, కొంతమంది ఇటు వస్తుండేవాళ్ళు. అప్పట్లో పోటాపోటీగా ఉండేది అప్పట్లో పరిచర్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. నరసరావుపేట వాళ్ళు అక్కడ కూటమి పెట్టారంటే వెంటనే మనం పెట్టాలి ఇటు. ప్రైజ్ లార్డ్. వాళ్ళొక చోటు పెట్టి వెళ్ళారనుకోండి, వాళ్ళు అటు వెళ్ళారంటే మనం పెట్టాలని అక్కడ మన ఇక్కడికి వచ్చేవాళ్ళు 6 ఉన్నారన్నా, అక్కడికి వెళ్ళేవాళ్ళు 4 ఉన్నారు. 4కే వాళ్ళు 4 రోజులు పెడితే మన 6 రోజులు పెట్టాలి. యూదులకి వాళ్ళని కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా హైలైట్ చేస్తే అసలు తట్టుకునే వాళ్ళు కాదు వాళ్ళు. యూదులు మేమే గొప్ప, ప్రైజ్ లార్డ్, మేమే గొప్ప. వేరేళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే తట్టుకోలేకపోయారు. యేసు అప్పటిదాకా దయగలిగిన మహారాజు అన్న వాళ్ళు ఎప్పుడైతే ప్రభు ఇలా మాట్లాడారో వాళ్ళకి విపరీతంగా కోపం వచ్చేసి ఆయన తీసుకెళ్ళి ఒక ఎత్తైన స్థలం నుండి కింద తోసేసి చంపాలని చూశారు. అర్థమైందండి? మనుషులందరూ మంచోళ్ళే. ఎప్పుడెప్పుడు వాళ్ళ నుండి ఆ పైశాచికత్వం వస్తుందో మనకు తెలియదు. కొన్ని వింటుంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. భర్తను చంపేసి బిర్యానీలో మాత్రలేదు కలిపేసి, ఈ రీసెంట్ న్యూస్ అనుకుంటాను, వచ్చేసి ఉంటుందిలే మీ దగ్గరికి. ముందు మీ దగ్గరికి వస్తుంది, తర్వాత నా దగ్గరికి వస్తుంది. భర్తకి బిర్యానీలో, అయ్యా బిర్యానీలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అయ్యా, కొంచెం ప్రేమతో ముందు 4 ముద్దలు ఆమెకు తినిపించి ఆ తర్వాత తినండి. ప్రైజ్ లార్డ్. బిర్యానీలో మాత్రలు పెట్టేసి, అర్థమైందండి, ఆయన నిద్ర మాత్రం ఏదో పెట్టేసి తిని ఫుల్ నిద్రలో ఉంటే ఎవరితో కలిసి ముఖం మీద దిండు పెట్టి అతన్ని కొట్టి చంపేసి రాత్రంతా హాయిగా ఆ మంచం మీద కూర్చొని ఉందంట. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి డాక్టర్లకు చెప్తే, ఆ తర్వాత వాళ్ళు చెవుల నుండి ఏదో బ్లడ్ వస్తుందని చూసి అతను టెస్ట్ చేస్తే ఆ తర్వాత విషయాలన్నీ వాళ్ళకి తెలిసింది. చూస్తే మాత్రం ఎంత అమాయకంగా ఉంటుంది ఆ పిల్ల. అమ్మ నీవేనా చేసి ఉంటే నేనే చేశానంటే. అంటే ఎవరెవరిలో ఏమేమి దాగి ఉన్నదో మనం అంత తొందరగా అంచనా వేయలేము. అప్పుడే దయగలిగిన మహారాజు అన్నారు, మంచి మాటలు చెప్పారు. అంత లోపల చూడండి, యూదుల రాజా నీకు శుభము. అప్పటిదాకా యేసుప్రభు ఆ పంక్తిలో కూర్చొని భోంచేసే వెళ్ళాడు. పోయేటప్పుడు కూడా యేసుప్రభుని అప్పచెప్పడానికి వెళ్ళేటప్పుడు కూడా భోంచేసే వెళ్ళాడు. ఆయన దగ్గర నుండి ఒక ముక్క రొట్టె తినేసే వెళ్ళాడు. పోయేటప్పుడు నాకు రొట్టె వద్దులేని వెళ్ళాడంటే ఆయన తుంచి ఆయన విరిచి ఇచ్చిన రొట్టెని తినే వెళ్ళి యేసుప్రభుని అప్పచెప్పాడు యూదా ఇస్కరియోతు. ప్రేమైన తీసుకెళ్ళి ఎత్తైన స్థలం నుండి కిందకి తోసేసి ఆయన చంపాలని వాళ్ళు చూశారు. యేసుప్రభు వారి మధ్యలో నుండి పక్కకి వెళ్ళిపోయాడు. నా ఊరు, మన జనము, మనవాళ్ళు అని మనం అనుకుంటాం కదండి. వాళ్ళే కొన్నిసార్లు మనకు చోటు ఇవ్వకపోవచ్చు. కానీ ప్రియులారా, యేసుప్రభు కపెర్నహూము అనే ఊరికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీరు తర్వాత చదువుకోండి, అదంతా లూకాసు వార్త 4:31 ఉంటుంది. తర్వాత చదవండి, ఇప్పుడు వద్దు. ఆయన కపెర్నహూము అనే ఊరికి వెళ్ళాడండి. అక్కడ యేసుప్రభుని వాళ్ళు ప్రేమతో చేర్చుకున్నాడు, హక్కున చేర్చుకున్నారు. అక్కడ ఆయన ధైర్యముగా వాక్యాన్ని ప్రకటిస్తుంటే, వాక్యం ప్రకటిస్తుండగానే చీకటి శక్తులని కూడా వెలుపటికి వచ్చేసి, చెప్పలు కూడా మొదలు గట్టిగా, వాక్యం చెప్తుండగానే అద్భుతాలు, వాక్యం చెప్తుండగానే మహత్కార్యాలు, సూచక్రియలు, ఎక్కడ ఆయనకు చోటిస్తారో అక్కడ దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారు, కపెర్నహూములో జరిగిన చాలా సంభవాలు ఉన్నాయి. ఒక సంభవం మీకు చెప్పాలి. అదేంటంటే, ఒక ఇంటి నిండా జనం నిండి ఉన్నారండి. ఒక కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని 4 మోసుకుంటూ వచ్చారు. లోపలికి రావడానికి చోట్లేదు. వాళ్ళు చిన్నగా పై కప్పు మీదకి వెళ్ళి కప్పు తీసేస్తూ ఉన్నారండి. ఇంటి ఓనర్ ఊరుకుంటాడా?
ఇంటి ఓనర్ ఊరుకుంటాడా? ఇంటి ఓనర్ సంగతి ఎందుకండి, ఇప్పుడు ప్రార్థనకు ఎవరో వచ్చారు, లోపలికి రావడానికి చోట్లేదు, నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి ఆ రేకులను ఊడదీస్తుంటే ఊరుకుంటారా? ఇక్కడ సంఘ పెద్దలు, సంఘ పెద్దలు కానీ వాలంటీర్స్ కానీ ఊరుకుంటారా? నేను పోనీలే అని నేను అన్నా కూడా ఊరుకుంటారా? ముందు దిగో, నీవు దిగో, అర్థమైందండి? ఊరుకుంటారా? ఎవరింటి పైకప్పు ఎవరు ఊడదీస్తే ఎవరు ఊరుకుంటారండి? కానీ ఆ ఊరుకున్న విశేషం, ఆ జనానుకున్న విశేషం చూడండి. పైకప్పు తీస్తుంటే ఆ యజమానుడు చూసి, ఏంటయ్యా పైకెక్కారు ఏంటంటే, అయ్యా లోపల తీసుకురావడానికి వీలు పట్టలేదు, మొత్తం బయటికి రమ్మంటే ఎవరు రావట్లేదు, రద్దీగా ఉంది, వీడేమో కాళ్ళు చేతులు పడిపోయి ఇబ్బంది పడుతున్నాడు, ఇక ఎక్కువసేపు వీడిని పెట్టుకోవడం కష్టం, అందుకే పైనుండి తాడు కట్టి దించాలనుకుంటున్నాను. అవునా? నిచ్చెనేమన్నా కావాలా? నిచ్చెనేం కావాలా? నేను ఒక చెయ్యమంటావా అంటున్నాడు తప్ప, ఎవడురా నా ఇంటి పైకప్పు తీసేవాళ్ళని అన్నాడండి. అంతగా యేసయ్యకి వాళ్ళు చోటు ఇచ్చారు. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టిగా ఆ పైకప్పు ఊడదీసి ఆ మంచం మీద ఆ పరుపు మీద ఉన్నవాడిని యేసుప్రభు ముందు దించినప్పుడు యేసుప్రభు వాడిని చూసి అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడినది, లేచి నీ పరిపెత్తుకుని నడుమన్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా పైకప్పు మీద నుండి వచ్చిన వాడు పరిపెత్తుకొని ఇట్లా బయటికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవునికి స్థలం ఇవ్వండి, ప్రభుకి తలుపు తెరవండి, ఆయనకి చోటు ఇవ్వండి. ఆయన మన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు. మనం ఆయనకిచ్చే అవకాశాన్ని బట్టి, మనం ఆయనకిచ్చే స్థలాన్ని బట్టి మన జీవితంలో అద్భుతాలు జరుగుతుంది. ప్రభుని బయటపెట్టి నువ్వు లోపల ఎటడి దిగ్గు దేవా అంటే ప్రయోజనం ఉండదు. అర్థమైందండి? నువ్వు ఆయన హృదయంలో చోటు ఇవ్వాలి. నా హృదయంలోనికి రండి ప్రభు అని ఆయనకి చోటిస్తే ఆ హృదయంలో ప్రవేశించిన దేవుడు. పేతురు నీ పడవలో నేను కొద్దిసేపు కూర్చోనా? హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు నేను కొన్నిసార్లు ఓల్డ్ నైట్ ప్రేయర్ ముగించుకొని 6-7 వచ్చి పడుకుంటానండి, అలసిపోయి ఉంటాను. అప్పుడే శుభమా అని ఎవరో వచ్చి ఉంటారు, వచ్చి అన్నను కలవాలి అంటే నేనమ్మా నాకు ఓపిక లేదు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నానమ్మా. రాత్రి యాడ సచ్చావు తల్లి నువ్వు, నేను నిద్రపోయానులే, యాడ చచ్చావమ్మా, రాత్రంతా ఇక్కడేగా ఉన్నాను, ప్రార్థన చేయించుకోవచ్చు. అయ్యా అంటుంటాను. నీవు అయ్యా అన్న కుదరదు, ఏమన్నా కుదరదమ్మా, నాకు ఓపిక లేదు, రాత్రంతా నేను ప్రార్థన చేశాను, నాకు అస్సలు ఓపిక లేదు, అంతగా ప్రార్థన చేయించుకోవాలంటే మధ్యాహ్నం 1 గంట దాకా ఉండు, మంచి 1 గంటకు భోజనానికి బయటకు వస్తాను కదా, అప్పుడు అంటూ ఉంటాను. ఎందుకంటే మనం అలసిపోయి ఉంటాం, సమస్యలు ఉంటాం. దీన్ని తప్పు అని అనలేము, ఒప్పు అని అనలేము. ఆమె వైపున ఆలోచిస్తే ఆమె రైటు, నా వైపున ఆలోచిస్తే నేను రైటే కదండి. ఎందుకంటే నేను రాత్రంతా కష్టపడ్డాను, రాత్రంతా 1000 మందికి ప్రార్థన చేశాను. ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేసి రూమ్లోకి వస్తే నా 2 చేతులు పని చేయవంతే. ప్రార్థన చేతులు ఇలా ఉంచి 1000 మంది ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, చేతులు పని చేయవు, చేతులని లాగుతూ ఉంటుంది, నొప్పులు, చేతులు కదిలించలేను, కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటుంది, నిలబడి కాళ్ళు వాసిపోతుంటుంది. నా కష్టాలు నాకు ఉంటుంది. మరి నేను బాగుంటేనే కదా మీరందరూ బాగుండాలంటే, రేపు మీకోసం ప్రార్థన చేయాలంటే మరి ఈరోజు నేను బాగుండాలి కదా. సో నా వైపు నుండి ఆలోచిస్తే నేను రైటు, ఆమె వైపు నుండి చూస్తే ఆమె రైటు. రాత్రంతా శ్రమపడ్డాడు పేతురు, లైటు. ఉదయాన్నే లేచి వల కడుక్కుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు వచ్చి పడవెక్కి నీ పడవను కొంచెం లోతుకు నడిపించమంటే, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డావు, నేను ఇంటికి వెళ్ళి ఒక ముద్ద తిని దుప్పటి తన్నాలయ్యా, ఇప్పుడు నేను అని అనలా. తన పడవలోనికి యేసయ్యను చేర్చుకున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. నీ అలసట, నీ బలహీనత, నీ బాధ, నీ అపజయాలని ఉండొచ్చు, వాటిలో కూడా ప్రభుకు చోటిచ్చాడు. సందేహించలేదు, ఆలోచించలేదు. నీ పడవెక్కి కూర్చోనా పేతురు, నీ పడవలోనికి రమ్మంటావా, నీ పడవలో కూర్చోమంటావా, తలుపు తీస్తావా, చోటు ఇస్తావంటే రా ప్రభు, అంతకన్నా భాగ్యం ఉంది రమ్మండి అని చేర్చుకున్నాడు. సరే కూర్చొని వెళ్ళిపోతానంటే కూర్చొని వెళ్ళిపోలా, నీ పడవను లోతుకి నడిపించుకున్నాడు. అయ్యా ఇప్పుడు వరకు సముద్రం మీద నుండే వచ్చానయ్యా, వేటకెళ్ళే వచ్చాను, అయినా నీ మాట చెప్పని లోపలికి వెళ్తాను, ఒకసారి వల వేయమంటే యేసుప్రభు అంటాడు, పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా ఏలినవాడ, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాట వింటే జరిగే కార్యాలు ఏం చెప్పనండి. దేవుని మాట విన్నప్పుడు జరిగే కార్యాలు ఏంటంటే, రాత్రి
వల చేపల కోసం ఎదురు చూసింది. వల విసిరాడు కదండి, అప్పుడు వల ఎవరి కోసం ఎదురు చూస్తుంటుంది చెప్పాలి. ఏం పడాలి ఆ వలలో? చేపలు పడాలి. కాబట్టి ఈ వల చేపల కోసం ఎదురు చూసింది, కానీ వల ఓడిపోయింది, చేపలు పడలేదు. యేసు ప్రభు చెప్పిన తర్వాత వల వేస్తే చేపలన్నీ కూడా వల కోసం ఎదురు చూస్తుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చేపలు ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు వస్తుందో, ఎందుకంటే యేసు ప్రభు మాట అక్కడ డెలివరీ అయింది, యేసయ్య మాట బయలుపరచబడింది. విస్తారమైన చేపలు ఈ వలలో పడాలని బయలుపరచబడింది. ఇంకా ఏవేంట్రా బాబు, ఓ పేతురు త్వరగా వలవేయి, మేము రెడీగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రశస్త వేళ దేవుడు మీకు ఒక మాట ఇవ్వబోతున్నాడు. ఆయన మీ గుండెలో చేర్చుకోకపోతే ఒక మాటను ఇవ్వబోతున్నాడు. సమృద్ధిని నీ వెతకడం కాదు, సమృద్ధి నిన్ను వెతకబోతుంది. సమృద్ధి నిన్ను వెతకబోతుంది. సమృద్ధి నిన్ను వెతుక్కొని రాబోతుంది. ఆశీర్వాదం నిన్ను వెతుక్కొని రాబోతుంది. సకల ఐశ్వర్యం నిన్ను వెతుక్కొని రాబోతుంది. ఆరోగ్యం నిన్ను వెతుక్కొని రాబోతుంది. జ్ఞానము నిన్ను వెతుక్కొని రాబోతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్యకి చోటు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మరణించి పేతురు యొక్క పడవ 2 పడవలు నిండిపోయేటట్లుగా అక్కడ విస్తారమైన చేపలు పట్టబడింది కనుక ఆయనకి చోటు ఇవ్వండి. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడే లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు చూశారు దీన్ని చెప్పాలి? ఎవరు చూశారు? కావలి వాళ్ళు చూశారు. మన మగ్దలిన మరి అంటారేమో అనుకున్నాను. మీరు ఎక్కడో వినేసి ఉంటారులే, అది సమస్య. ఈ లైవ్లతో వచ్చిన గొడవ ఏంటంటే ఎక్కడో వినేసి ఉంటారు. నేను ఫ్రెష్గా చెప్పాలనుకుంటానా, వీళ్ళు వెంటనే విని అక్కడ విని ఇక్కడ చెప్పేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఎవరు చూశారండి? కావలి వాళ్ళు చూశారు. కావలి వాళ్ళు వెళ్ళి వెంటనే ప్రధాన యాజకుడికి వాళ్ళందరికీ చెప్పారు. ఏమనంటే, యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచేశాడు, సమాధి గుండెని చీల్చుకొని బయటకు వచ్చేసాడు, సమాధిని ముద్రించి బంధించి పెట్టాం కదా, సమాధి తలుపులు తెరవబడిపోయాయి, ఆయన పునరుద్ధానుడై లేచాడు, సమాధి ద్వారాలు తెరవబడిపోయాయి, రాళ్ళు పక్కకు దొర్లించబడ్డాయి అని చెప్తే వీళ్ళు ఏమన్నారు, ఈ ప్రధాన యాజకులందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరో వచ్చేసి వాళ్ళ శిష్యులు ఎవరో వచ్చి ఇలా చేశారని అబద్ధంగా చెప్పండి అని చెప్పి వాళ్ళకి డబ్బేదో ఇచ్చేసి దాన్ని మాఫీ చేయాలని వాళ్ళు ఆలోచించారు. అంటే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆయన పునరుద్ధానుడని తెలుసు, ఆయన మరణించి తిరిగి లేచాడని తెలుసు, ఆయన దేవుడని తెలుసు. తెలిసినప్పుడు కూడా యేసు ప్రభుకి వాళ్ళ గుండెలో వాళ్ళ చోటు ఇవ్వలేకపోయారు. ఈరోజు చాలామందికి దేవుడని తెలుసు, ఆయన ఏమైనా చేయగలడని తెలుసు, ఆయన సర్వశక్తి గల దేవుడని తెలుసు, కానీ హృదయంలో చోటు ఇవ్వని పరిస్థితిలో ప్రభుని బయట పెట్టేశారేమో. తీర్మానం చేసుకోండి. హృదయం అనే తలుపు వద్ద నిలబడి ప్రభు తట్టుచున్నాడు. ఆయనకి మీరు తలుపు తీయగలిగితే నిశ్చయముగా ప్రభు మీలోనికి ప్రభు రాబోతున్నాడు. ఆయన కొంచెం స్థలం ఇవ్వండి, ఆయన మీలో నివాసం చేయబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత కలిగే కార్యాలు చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈసారికి వచ్చినప్పుడు నేను అవన్నీ మీకు బోధిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చి మన దగ్గర నివాసం చేస్తాడు, ఆయన వచ్చి మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక అనేక ఆశీర్వచనాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరలా మీ మధ్యలోకి వచ్చినప్పుడు నేను మరిన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, లేచి నిలబడండి. లేచి నిలబడండి అందరూ. తలుపు నొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. ఎవరైనాను యేసయ్య స్వరమును విని ఆయనకు తలుపు తీయగలిగితే, స్థలం ఇవ్వండి అని ప్రభు అడుగుతున్నాడు. స్థలం ఇవ్వగలిగితే అదిగో మహామహిమతో నిండిన మహోన్నతుడైన దేవుడు నీ మనసులోనికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకునే ప్రభుత్వంలో, దేవా నీకు నేను తలుపు తీస్తున్నాను. ఎంతకాలం అయింది తలుపు మూసేసి? ప్రభు బయటే ఉండిపోయాడేమో, యేసయ్య బయటే ఉండిపోయాడేమో. నీ తండ్రి బయట ఉండి నీ తలుపును తట్టుచున్నాడు. ఇదిగో తలుపు తీస్తామనుకుంటున్నావు కానీ లేచి తలుపు తీయలేని స్థితిలో ఉన్నవేమో. ఇంట్లో మరణం నివసిస్తుందేమో. స్థలం ఇవ్వండి అని ప్రభు అంటున్నాడు. ఉండకూడని వాళ్ళందరూ వచ్చేసి హృదయంలో చోటు చేసుకుని వాళ్ళు ఉంటున్నారేమో. ప్రలాపించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, పరిహాసం చేసేవాళ్ళు నీ హృదయంలోనికి వచ్చేసారేమో.
ఉండవలసింది ఎవరు, ఉండకూడవలసింది ఎవరు దేవుడు నిర్ధారించబోతున్నాడు. కొంచెం స్థలం ఇవ్వండి ప్రభుకి. అదిగో తట్టుచు ఉన్నాడు. నీ తలుపునొద్దే నిలబడి ఉన్నాడు ప్రభు. తలుపునొద్దే నిలబడి ఉన్నాడు నా యేసయ్య. తలుపునొద్దే నిలబడి ఉన్నాడు. అదిగో దీనాది దీనంగా దేవుడు నీ తలుపునొద్ద నిలబడి, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయంలో నాకు చోటు ఇయ్యవా, నీ హృదయంలో నాకు చోటు ఇయ్యవా, నీ హృదయం నుండి నన్ను బయటికి త్రోసివేసావా, నా మాటను త్రోసివేసావా, నా ఆత్మను తీసివేసావా, నా ఆత్మకు దూరం అయిపోయావని తలుపునొద్దే నిలబడి తట్టుచున్నాడు నా ప్రభు. అప్పుడప్పుడే వెచ్చని అనుభవాలు, అప్పుడప్పుడే చల్లని అనుభవాలు. నులివెచ్చని స్థితిని జీవిస్తున్నావా? నా దేవుడు తలుపునొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. మనసారా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణు అణువు నిన్నే ప్రస్తుతించే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువై యేసయ్యా, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు అందరూ నీ ప్రియుల దేహాలను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదు నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారిరే, శత్రు సమూహం అల్లాడిరే. అగ్ని బలము చల్లారిరే, శత్రు సమూహం అల్లాడిరే. నేను నీ స్వాస్యమే, నా సొంతమే, నా స్తోత్ర బలు. నేను నీ స్వాస్యమే, నా స్తోత్ర బలు నీకే. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణు అణువు నిన్నే
సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువై యేసయ్యా నా అణువు నిన్నే ప్రస్తుతి కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే పూజారుడా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఓహో యేసయ్యా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా సర్వశక్తి కలిగిన దేవుడు తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నాడు. ఎవడైతే ఆయన స్వరం విని తలుపు తీస్తాడో ఆయన వాని యుద్ధకి ఆయన మన యుద్ధకు వచ్చి మనం ఆయనతో కలిసి భుజించేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆయన స్వరం విని హృదయం అనే తలుపు తెరవాలని దేవుని వాక్యం సూటిగా తేట తెల్లగా మనతో మాట్లాడుతూ వచ్చింది. ప్రియ సహోదరుడా, దేవుని స్వరం వినగలుగుతున్నావా? హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించగలుగుతున్నావా? ప్రేమతో నీవు ఆయన్ని చేర్చుకోగలుగుతున్నావా? దేవుని స్వరం విని ఆయన నువ్వు చేర్చుకోవాలి. నీ హృదయం అనే తలుపు తెరిచి నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించినట్లయితే ఆయన నిన్ను జీవము చేత నింపేవాడు, ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు, ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేసి ఆశీర్వదించేవాడు. ఆయన స్వరం విని తలుపు తెరిచి ఆయన నువ్వు చేర్చుకోగలిగితే చాలు. ఆయన జీవము చేత నిన్ను నింపి బలపరిచి ఉజ్జీవింపజేసే దేవుడు. ఆయన నువ్వు చేర్చుకోగలిగితే చాలు. నీ శరీరంలో ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి రోగం నిన్ను విడిపించబోతున్నాడు. ప్రతి వ్యాధి నిన్ను విడిచిపోవనగాక, ప్రతి రోగం నిన్ను విడిచిపోవనగాక. ఆయన నువ్వు ఆహ్వానించగలిగితే చాలు. నీ హృదయంలోనికి ఆయన్ని చేర్చుకోగలిగితే చాలు. ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు, ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు, ఆయన నిన్ను వెంటాడుతున్న ప్రతి రోగాన్ని తొలగించబోతున్నాడు. బలహీనతలను విడుదల కలగబోతుంది, దురాత్మలను విడుదల కలగబోతుంది. స్వస్థత కలుగునుగాక, బలహీనతలను విడుదల పొందుదువుగాక. ఆయన నువ్వు చేర్చుకో, శీఘ్రముగా స్వస్థత నీకు దొరకబోతుంది. ఆయన నువ్వు చేర్చుకోగలిగితే విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు. పేతురు తన పడవలోనికి ఆయన్ని ఆహ్వానించినప్పుడు రాత్రంతా ప్రయాసపడిన ప్రయోజనం లేని స్థితిలో ఉన్న పేతురు యేసయ్యను ఆహ్వానించినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. నీ జీవితంలో కూడా విస్తారమైన దీవెనలు పొందాలంటే
ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రియ సహోదరుడా, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేతే చల్లగానైనా ఉండు, నిలువెచ్చగా మాత్రం ఉండవద్దు. ఆయన నోటి నుండి ఉమ్మి వేయబడతావు. నిలువెచ్చని స్థితిలో నుండి విడుదల పొందాలి. దేవుని కోసం మండుచు ప్రకాశించుతున్న దీపం వలె మార్చబడాలి. జీసస్ అగ్ని వలె మార్చబడాలి. అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె మండుచు ప్రకాశించాలి. చల్లని జీవితం వద్దు, నిలువెచ్చగా ఉండవద్దు. దేవుని కోసం మండుచు ప్రకాశించుచున్న జ్వాలగా మార్చబడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన నిన్ను ఉజ్జీవింప చేయబోతున్నాడు. దేవుని నోట నుండి ఉమ్మి వేయబడక మునిపే నీ జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు మనతో సూటిగా తేటతెల్లగా మాట్లాడుతూ వచ్చాడు. దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావా? ధనవంతుడనని నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ విర్రవీగుచున్నావా? ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో దీనుడవై జీవించాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని జీవించాలి. తెల్లని వస్త్రం ధరించుకొని దేవుని కోసం నువ్వు జీవించాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. దౌర్భాగ్యపు స్థితిలో ఉండొద్దు. దిక్కుమాలిన వాడిగా ఉండొద్దు. దరిద్రపు స్థితిలో ఉండవద్దు. దేవుని సన్నిధిలో ఔదార్యం కలిగి సమృద్ధి కలిగి నువ్వు జీవించే దేవుని కొరకు సాక్షిగా ఉండు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన నిన్ను మహిమపరచబోతున్నాడు. ఆయన జీవము చేత నిన్ను నింపబోతున్నాడు. మరణాన్ని తొలగించబోతున్నాడు. మరణాన్ని నిరర్థకము చేయబోతున్నాడు. జీవము చేత నింపునుగాక. జీసస్, జీసస్, ప్రైజ్ ద లార్డ్. ప్రభా, సంఘ బిడ్డలందరినీ మీరు అభిషేకం చేత నింపండి. నిత్యము మీకోసం వెలుగుతూ ప్రకాశించినట్లుగా ఒక్కొక్కరిని మీరు నూతనపరచమని వేడుకుంటున్నాం. మీరు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. హృదయంలోనికి ఆహ్వానించినట్లుగా, పరిశుద్ధత కలిగి జీవించున్నట్లుగా సహాయం చేయండి. అందరు కుడి చేతిని పైకెత్తి తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన దాసులని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి చక్కటి విషయాలు మనకు బోధించి అనేక సంగతులు మనకు తెలియపరిచిన యేసయ్యకు చేతులెత్తి గట్టిగా స్తోత్రం అని చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని కోసం నిత్యము మండుచు ప్రకాశించుచున్న దీపాల వలె మనలందరినీ పరిశుద్ధాత్ముడు అభిషేకించి ప్రజ్వలిల్ల చేసినందుకై స్తోత్రం చేయలేదా? నిలువెచ్చని స్థితిలో ఉండకుండా దేవుని కోసం నిత్యము ప్రకాశింపజేస్తున్నందుకై స్తోత్రం చేయలేదా? హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించి మన హృదయంలోనికి చేర్చుకునేటట్లుగా మన ప్రాణాత్మ దేహాల్ని పరిశుద్ధపరిచిన యేసయ్యకు స్తోత్రం చేయలేదా? మన గుండె గుడిలో నిత్యము నివాసము చేస్తున్నటువంటి జీవాధిపతి అయిన యేసయ్యకి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తలుపు తెరిచి ఆయన్ని చేర్చుకుంటే ఆయన జీవం ఇస్తాడన్న మాట మన హృదయంలో. ఆయన్ని చేర్చుకున్న ప్రతి ఒక్కరిని ఆయన జీవాత్మతో జీవముతో నింపినందుకై మరొక్కసారి చేతులెత్తి స్తోత్రం చేయలేదా? కపెర్నహూములో ఉన్న ప్రజలు ఆయన్ని చేర్చుకున్నప్పుడు అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, మేలు జరిగాయి. కనుక ఆయన్ని చేర్చుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో స్వస్థత, ఆరోగ్యం, క్షేమం, మేలు కలుగజేసినందుకై స్తోత్రం చేయలేదా? సీమోను పేతురు తన పడవలో ఆయన చేర్చుకున్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి, ఆశీర్వాదాలు కలిగాయని సెలవిచ్చిన దేవుడు ఆయన్ని చేర్చుకున్న ప్రతి కుటుంబంలో ఆశీర్వాదాలని కుమ్మరిస్తున్న యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యాన్ని బోధించిన తన సేవకులకి నూతనమైన కృప, రెట్టిపోయిన అభిషేకం, ఆరోగ్యం ఇచ్చి అనేక ప్రాంతాల్లో జనముల మధ్య, జాతుల మధ్య, సంఘములలో ఆయన నిమిత్తమై ఘనత నిమిత్తమైన పాత్రగా
రాబోయే కాలం బలపరిచి అభిషేకం ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఆయన వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపజేసి ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించి ఆయన రాకడ రాజ్యమునకు సిద్ధపరిచిన త్రియేక దేవునికి చేతులతో స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమా స్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య మీకు స్తుతి చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మా జీవాన్ని మీ కృపలో దాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఈ పునరుద్ధానపు వేళ ఈ మాసంలో చివరి ఆరాధనకి మమ్మల్ని తీసుకుని వచ్చి మీ సన్నిధిలో పాడి కొనియాడి స్తుతించే భాగ్యం ఇచ్చారందుకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్య. లోకంలో ఎంతోమందికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై మరొకసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. అభిషక్తులైన మీ సేవకులని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి నాతోనూ సంఘ బిడ్డలతో మీరు మాట్లాడిన జీవము గల మాటల కొరకై మరొక్కసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా జీవించినట్లుగా కృపదయ చేయండి, పరిశుద్ధతనివ్వమని వేడుకుంటున్నాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచు ఉన్నాను. ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను అతనితో వాడు నాతో కలిసి భుజిస్తారని మీరు సెలవిచ్చిన మాటల కొరకై మరొకసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. మీ స్వరాన్ని వినగలిగిన కృపనివ్వండి. మీ స్వరం విని గ్రహించి మిమ్మల్ని చేర్చుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి మెలకువగల ఆత్మదాయ చేయమని వేడుకుంటున్నాం. నిద్రమత్తు ఆత్మ తొలగిపోవనుగాక, వివేకము కలిగిన ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. మీ స్వరం విని గ్రహించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. నా హృదయం అనే తలుపులు తెరచి మిమ్మల్ని చేర్చుకోవాలని మీరు మాట్లాడిన వాక్కుల కొరకై మరొక్కసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. హృదయంలో పాపానికి చోటు ఉండకూడదు, ద్వేషానికి, అసూయకు, ఈర్ష్యకు, పగకు చోటు ఉండకూడదు నాయన. వాటన్నిటిని పరిశుద్ధాత్ముడా అగ్ని చేత కాల్చివేయండి నాయన. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరు హృదయాలని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీకు నివాసమైన నిలయముగా మన హృదయాలను మీరు మార్చినందుకై స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. ఉంటే చల్లగానైనా వెచ్చగానైనా ఉండాలని మీరు సెలవిచ్చారు. నిలవెచ్చని స్థితిలో ఉండకూడదని మీరు సెలవిచ్చారు యేసయ్యా. నిలవెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మివేయబడతారని మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, సంఘ బిడ్డలందరినీ, దైవ సేవకుల్ని, ఆత్మీయుల్ని, క్రైస్తవుల్ని, సంఘములో చేరివచ్చిన బిడ్డలందరినీ నిత్యము మీరు మండించమని వేడుకుంటున్నాం, నిత్యము వెలిగించమని వేడుకుంటున్నాం. మండుచు ప్రకాశించుచున్న దీపాల వలె ప్రాచుర్యంలా చేయమని వేడుకుంటున్నాం. చీకటి కార్యాలను తొలగించండి. మీకోసం నిత్యము వెలుగుతూ ఉండాలి నాయన. మీకోసం నిత్యము ప్రజ్వరిల్లాలి యేసయ్యా. దౌర్భాగ్యపు స్థితి నుండి విడిపించండి, దరిద్రత నుండి విడిపించండి. మేము ధనవంతుడని అని విర్రవీగుచున్న వారిని మీరు దర్శించి మీ సన్నిధిలో దీనులై నలిగిన హృదయం గల వారే జీవించిన కృపదాయి చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరచండి యేసయ్యా. ప్రతి ఒక్కరి బలహీనతల నుండి మీరు విడుదల దయచేయండి యేసయ్యా. ప్రతి ఒక్కరి ఆత్మదీపాలను వెలిగించండి యేసయ్యా. ప్రభువా, ప్రతి ఒక్కరి బలహీనతల నుండి విడుదల కలుగచేయండి. ప్రతి ఒక్కరిని ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించి పరిశుద్ధపరిచి మిమ్మల్ని చేర్చుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. సమాజ మందిరపు అధికారి ఇంటిలో అపహసించేవాళ్ళు, పరిహసించేవాళ్ళు, దుఃఖించేవాళ్ళు ఎంతోమంది ఆ ఇంట్లో ఉన్నారు. ప్రభువా, మీరు ఆ ఇంటిలో అడుగుపెట్టి ఆ కుటుంబంలో ఉన్న మరణాన్ని జీవముగా మార్చారు. మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు మరణం జీవముగా మార్చబడుతుందని సెలవిచ్చారు. పరిహాసకులను తొలగించండి నాయన, అపహసించే వారిని తొలగించండి నాయన, అసూయ పరులను దూరం చేయండి యేసయ్యా. ప్రభువా, మీరు ప్రతి ఒక్కరింటిలో అడుగు పెట్టండి. మీరు మా హృదయాల్లో అడుగుపెట్టి జీవము చేత నింపినందుకై స్తోత్రం. ప్రతి కుటుంబంలో ఉన్న మరణం తొలగిపోవాలి యేసు నామములో. ప్రతి కుటుంబంలో ఉన్న అయ్యా మీకు విరోధమైన కార్యాలని లయమైపోవనుగాక. మిమ్మల్ని చేర్చుకునే భాగ్యం ఇవ్వండి. జీవాత్మతో నింపి ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటున్నాం యేసయ్యా. కపెర్నహూములో ఉన్న వారు మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న అనేకులను మీరు స్వస్థపరుస్తూ వచ్చారు.
ప్రభువా, ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా మంచి మనసుతో మిమ్మల్ని చేర్చుకునేటట్లుగా సహాయం చేయండి. ఎవరైతే మిమ్మల్ని హృదయంలో చేర్చుకుంటారో వారి బలహీనతల నుండి విడిపించి ఆరోగ్యం ఇస్తానని చెప్పారు. ఎవరెవరు రోగాలతో, వ్యాధులతో, బలహీనతలతో ఈ స్థలానికి వచ్చినారో మిమ్మల్ని చేర్చుకున్న వెంటనే స్వస్థ చిత్తులై తిరిగి వెళ్ళుదురుగాక. స్వస్థ చిత్తులై కనుడు తిరిగి వెళ్ళునట్లుగా ఒక్కొక్కరి హృదయంలో మీరు అడుగు పెట్టి సర్వ రోగాలు తొలగించండి నాయన. స్వస్థత, ఆరోగ్యం, క్షేమం, మేలు దయచేయమని వేడుకుంటున్నాం. చీకటి శక్తులకు చోటు లేదని మీరు సెలవిచ్చారు. దురాత్మల్ని పారద్రోలండి నాయన. పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నాం. పేతురు తన పడవలోనికి ఆహ్వానించినప్పుడు తన ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇచ్చారు. ప్రభా, రాత్రంతా ప్రయాసపడిన ప్రతిఫలం లేని స్థితిలో అయా దిగులు చెందుతున్న సీమోను పేతురు పడవలో మీరు అడుగు పెట్టి అద్భుతం చేసి విస్తారమైన చేపలు పడేటట్లుగా, 2 దోణిలు నింపబడేటట్లుగా మీరు ఆశీర్వదించారు యేసయ్య. మిమ్మల్ని చేర్చుకున్న ప్రతి కుటుంబంలో ప్రభు ఆశీర్వాదం కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, దరిద్రత, పేదరికం తొలగిపోవునుగాక. ప్రయాసపడిన బిడ్డలందరికీ ప్రతిఫలం ఇవ్వండి యేసయ్య. ఎంత ప్రయాసపడినా మిమ్మల్ని చేర్చుకోకపోతే ప్రతిఫలం లేదని సెలవిచ్చారు. మిమ్మల్ని చేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారని సెలవిచ్చారు. ఈ సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ మిమ్మల్ని చేర్చుకుని భాగ్యమిచ్చి మీతో కలిసి జీవించినట్లుగా సహాయం చేసి దీవెనలతో, ఆశీర్వాదాలతో, మేలులతో నింపి విజయ పదవును నడిపించినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకా మీ సేవకులు బలపరిచి వాడుకొని మీ నామాన్ని మహిమపరచుకోండి. మా ముందున్న పరిచర్యలన్నిటినీ రాబోయే కాలం మహామహిమకరంగా జరిగించండి. ప్రభువా, మీకు స్తోత్రం. రేపటి రోజున జరిగే యూత్ మీటింగ్ని, జరగబోతున్న గుడారాల పండుగలు కూడా మహామహిమకరంగా జరిగించండి. మీరు మా పరిచర్యలో, మా సంఘాలలో, మా విశ్వాసుల కుటుంబాల్లో మీరు అడుగుపెట్టి అద్భుతాలు చేసి ఆశీర్వదించి మహిమగల మీరు అక్కడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ యేసయ్య కృప సదాకాలం తోడైంది ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు.